శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 173. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరమోదా మనోమయీ. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరమోదా మనోమయీ. నామార్థము: విశ్వమాత విశ్వమునకు జనని, జగద్ధాత్రి జగత్తును తనలో ధరించునది, విశాలాక్షి విశాలమైన కన్నులు కలది, విరాగిణి వైరాగ్యం కలది, ప్రగల్భ లేని దానిని ఉన్నట్లుగా చూసేది, పరమోదార అత్యంత ఔదార్యం కలది, పరామోద పరమైన మోద స్వరూపము, మనోమయి మనసు స్థానంగా ఉన్నది. శ్లోకార్థము: అమ్మా, విశ్వమాతైన నీవు జగత్తును ధరించు ధాత్రివి, విశాల నయనములు కలిగిన విశాలాక్షివి, వైరాగ్యం కలిగిన విరాగిణివి, సర్వ సముద్రురాలువైన నీవు పరమ ఉదార స్వభావురాలివి, పరమానంద స్వరూపిణివైన నీవు సకల జనుల మనసుల యందు విరాజిల్లు మనోమయి రూపిణివి తల్లి. అద్వైతార్థము: విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి విశ్వమునకు జననిగా, జగత్తును తనలో ధరించినదిగా, భౌతిక ప్రపంచాన్ని గోచరింపచేస్తున్న విశ్వశక్తిని విశ్వమాత అని జగద్ధాత్రిగా కీర్తించారు. ఆ శక్తి జాగృతమైనప్పుడు జగత్తుపై విశ్లేషణాత్మకమైన విశాల దృష్టి ఏర్పడుతుందని, జగత్తుపై వైరాగ్యం కలిగిస్తుందని విశాలాక్షి అంటూ కీర్తించారు. సాధకుల జీవితంలో తమకు తారసపడే వ్యక్తులు, సంఘటనల పట్ల, విషయాలపైన విశాల దృక్పథం కలిగి ప్రవర్తించాలి. అలాగే వ్యక్తులపై, ప్రాపంచిక విషయాలపై, సంపదలపై వైరాగ్య భావం కలిగి ప్రవర్తించాలని విరాగిణి నామం సూచిస్తుంది. అంటే మనకి కనపడే వ్యక్తులు కానీ, మనతో ఉండే వ్యక్తులు కానీ ఎప్పుడో ఎక్కడో రుణానుబంధం లేకపోతే వాళ్ళు మనకి కనపడరు. వాళ్ళకి మనకి ఎప్పుడో ఏదో ఒక బంధం ఉంది కాబట్టే వాళ్ళు కనపడ్డారు, మనకి చేశారు. అందుకని వాళ్ళకి నమస్కారం చేయాలి అంతే అని చెప్తున్నారు. అలాగే మనకున్న వాటిపైన, సంపదల పైన కానీ మనకి ఏది ఉంటే అవన్నీ కూడా మనకి అవసరానికి వాడుకుని అవి వాటికి మనం కృతజ్ఞత చెప్పుకొని ఉండాలి తప్ప వాటి మీదే ఎప్పుడన్నా అవి లేవనుకోండి, అయ్యో లేవే అని బాధపడకుండా మనం వాటితోనే ఉండిపోయి బాధపడి దుఃఖించకుండా మనకు ఉన్న దానిలో మనం తృప్తిగా ఉండాలి అని చెప్తున్నారు. ప్రగల్భ పరమోదార పరమోదా లేని దానిని ఉన్నట్లుగా చూసేది ప్రగల్భము. రకరకాలుగా ప్రపంచంచే బాధించబడు సాధకుల అనుభవానికి వస్తున్న సుఖదుఖాలన్నీ మాయాశక్తి యొక్క ప్రగల్భములేనని గుర్తెరిగి ఆయా విషయాల పట్ల పరమ ఉదార స్వభావంతో ప్రవర్తించి సహించుకుని ఉండే యోగులకు అత్యంత పరమానందం లభిస్తుందని పరమోదార అనే నామాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే మనము సుఖదుఖాలు రెండింటినీ సమంగా అనేది చూడము. సుఖం వస్తే ఎక్కడో ఎగిరిపోతా ఉంటాము, దుఃఖం వస్తే ఎక్కడికో కిందకి
బాధ మనకే అన్నంత తొందరగా బయటికి రాలేము. కానీ యోగులు సుఖాన్ని ఒకే సమానత్వంగా చూస్తారు. దుఃఖాన్ని సమానంగానే తీసుకుంటారు. ఇది వస్తే కృంగిపోరు, అది వస్తే ఇదైపోరు. అలా మనం కూడా ఎప్పుడైతే ఉండగలుగుతామో, అప్పుడు మనము ఆ పరమానందంతో, ఆ ప్రశాంతతతో హాయిగా ఉంటాము అని చెప్తున్నారు. మనోమయీ సకల జనులలో మనస్సుగా ఉంటూ మాయను కలుగజేస్తుందని, మనస్సును వేగం తగ్గించి నియంత్రణతో మాత్రమే సాధ్యపడుతుందని, అంతా మనసులోనే ఉందని మనోమాయి నామం చెబుతుంది. మన మనస్సే అన్నింటికి కారణము అని మనకి సచ్చరిత్రలో కూడా బాబా మనకి దాసగణ మహారాజు వెళ్ళి ఆహ్, పనిపిల్ల ద్వారాగా ఆయనకి చెప్పబడతారు. ఆ పనిపిల్ల చక్కగా తను చింకి బట్టలతో ఉన్నా అంతే ఆనందంగా ఉంటుంది. మర్నాడు ఆయన కొత్త బట్టలిచ్చినా కూడా అంతే ఆనందంతో పాట పాడుతుంది. మళ్ళీ మర్నాడు అదే బట్టలు ఆ బట్టలు మార్చుకుని చింకి గుడ్డలు కట్టుకున్నా అదే ఆనందంతో ఉంటుంది. దాని ద్వారాగా ఈ బట్టల మార్పు వలన కాదు, మన మనస్సే మనకి ఎప్పుడూ కూడా అంటే మన బట్టలు ఉన్నా, లేకపోయినా కూడా మన మనస్సు గనక ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో, అప్పుడు మనము చాలా ప్రశాంతంగా మనకు ఉన్నా, లేకపోయినా ఏదైనా కూడా మనము చక్కగా ఆనందంతో, ప్రశాంతంగా, హాయిగా ఉండగలుగుతాము అని మనకక్కడ బాబా కూడా చెప్తారు. అట్లాగే మనకి లలితా సహస్రనామంలో కూడా మనోమయి మన మనస్సుని ఎప్పుడైతే ప్రశాంతంగా అంటే దేనితోనూ కొట్టుకోకుండా మనం ఉంచుకోగలుగుతామో, అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాము అని చెప్తున్నారు పద్మాజక్క అమ్మ. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ లలితార్పణమస్తు. సాయినాథార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.